ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేటి ధ్యానం కోసం చదువుకుందాం. 14వ అధ్యాయం నుండి మొదటి వచనం. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో ప్రయాస అనే విషయాన్ని ప్రస్తావించాడు. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ఫుట్నోట్లో మూల భాషలో ప్రేమను వెంటాడుడి అని. చాలా సంగతులు, చాలా విషయాలు మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మనం ప్రయాసపడేది వ్యర్థమైపోతుందా, ఫలిస్తుందా అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో, అంటే ఇదే పత్రికలో మనం ఎలా ఉండమన్నాడు. 15వ అధ్యాయం చూస్తే 58వ చరణం అంటే వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏది వ్యర్థం కాదని ఎరగాలట? మన ప్రయాస. అంటే మనం అంటే ఏదైతే దేనికోసం అయితే ఎక్కువగా ప్రయాసపడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం, పని చేస్తున్నాం, అది వ్యర్థము కాదని అంటాడు. అది ఇరిగి ఉండాలని మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ప్రయాసపడేది మనకి ఎటువంటి పరిస్థితులను కలిగిస్తుంది, మనం ప్రయాసపడుతున్నవి ఏ విధంగా మనలను బలపరుస్తున్నాయి, అది మనకి ఎలా దీవెనగా ఉంటున్నాయి అని ఆలోచన చేస్తే, మనం ఏది ప్రయాసపడాలి, ఎందుకు ప్రయాసపడాలనే విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట ఇక్కడ మనకు గమనించాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. దేనికి ప్రయాస? అంటే ప్రేమ కలిగి ఉంటే ఎందుకు ప్రయాసపడాలి? అంటే కలిగి ఉండలేని పరిస్థితులే మనకు ఎక్కువగా సంభవిస్తాయి అండి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది మనకు. ప్రేమ చల్లారిపోవును అంటాడు. ఏమండి? అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును అనే మాట జ్ఞాపకం వస్తుంది. చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంటే ప్రేమ లేకుండా చేసే పరిస్థితులు, సంభవాలు ఎన్నో మనకు ఎదురవ్వచ్చు. కనుక ఆ ప్రేమను కలిగి ఉండే రీతిగా, ప్రేమలో కట్టబడే రీతిగా, ప్రేమలో వృద్ధి చెందే రీతిగా, ప్రేమలో ముందుకు సాగే రీతిగా మనం ఉండటానికి ప్రయాసపడటం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ మూల భాషల అర్థం చెప్పుకొచ్చాడు, వెంటాడుడి. దానికోసం ప్రయత్నం చేయాలి, దానికి మనం వెంటాడాలి, దాని వెనక పరిగెట్టాలని చూసారు అలాగ. ఎందుకంటే ప్రేమ లేకుండా చేయటానికి, ప్రేమను పోగొట్టడానికి రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి, రకరకాల పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. కనుక విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఘనపరచుటలో, దేవుణ్ణి మహిమపరచుటలో, ఆత్మీయంగా అభివృద్ధి అనేది చూచుటలో మనం కలిగి ఉండవలసిన విషయాలు అనేకములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అవసరమైంది, అంటే మనం తప్పక కలిగి ఉండవలసింది, నేర్చుకోవలసింది ఏంటంటే ప్రేమను గూర్చి. అందుకని ప్రేమ కలిగి ఉండటానికి, ప్రేమతో ఏదైనా చేయాలంటాడు. మీరు చేయు కార్యములను ప్రేమతోనే చేయండి. కాబట్టి ప్రేమకున్న గొప్పతనం, ప్రేమకున్న శ్రేష్టత్వం అనేది చాలా ఉన్నతమైనది, అది మనకు అవసరమైనది. ప్రేమనే మనం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మనం గమనించాలి, ఏ విషయాల కోసం మనం ప్రయాసపడతాం. లోకంలో బ్రతికినంత కాలము దేవునిలో మనం సాగిపోతూ రకరకాల ప్రయాసం, ఏమండి, ఏదేదో సంపాదించుటలో, ఏదైతే మరి కావాలని కోరుకున్నటలో, అది ఏ విధముగానైనా, ఆర్థికంగానైనా,
మరి చదువు పరంగానైనా లేకపోతే ఇంకా ఏదో ఏ కోణంలోకి వెళ్ళినా మనం కొన్ని ప్రయాసపడి సంపాదించడానికి ఎంతగానో ట్రై చేస్తాం. చివరికి అది కొన్నిసార్లు పొందుకోగలుగుతాం, సరే జరగకపోవచ్చు కూడా. కానీ ఆత్మీయ లక్షణాల కోసం, అంటే భౌతికంగా వస్తువుల కొరకు, ఆస్తుల కొరకు, అంటే ఇంకా రకరకాల పరిస్థితుల కొరకు చేసే ప్రయాసాలు ఉంటాయి. కానీ అది కాదు, ఇది అంత ఆత్మీయం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆత్మ సంబంధమైన అంటే ఆత్మీయ లక్షణాల కోసం ఆలోచన చేస్తే మనం తప్పక కలిగి ఉండవలసినటువంటి అనుభవాన్ని ప్రస్తావించాడు. ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమ కలిగి ఉండలేని పరిస్థితులు, అటువంటి విషయాలు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి, ఎదురవుతున్నాయి. రాను రాను ఆ ప్రేమ అనుబంధాలు ఉండలేని పరిస్థితి ఎదురవుతున్నాయి. కుటుంబాల్లో చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య చూస్తున్నాం, సంఘాలలో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. సంఘాల్లో కూడా విశ్వాసికి సమాధానము, ప్రేమ, అనుబంధాలు ఉండలేకపోతున్నాయి. కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య అండి, తల్లిదండ్రుల మధ్య, మరి అన్నదమ్ముల మధ్య, అలాగే చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్యలో, సమాజంలో ఏది మనం కలిగి ఉండలేకపోతున్నామంటే ప్రేమ. జీవితాలు కొనసాగిపోతున్నాయి ఏమండి, కుటుంబాలు, కాపురాలు పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి, కానీ ప్రేమ కలిగి ఉండే వెళ్తున్నాయా, ప్రేమతోనే సాగుతున్నాయా అంటే క్వశ్చన్ మార్కే చాలా విషయాల్లో. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు దేని మీద? ప్రేమ అనే దాన్ని నేను వెంటాడాలి, అది పొందుకుంటూ ఆ ప్రేమలోనే నేను సాగిపోతూ ఏమండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రయాసపడి అనేకమైన విషయాలు ఉన్నాయి లోకంలో, కానీ వాటిని మనం ఎలాగైతే ప్రయాసపడి పొందాలని ఆశపడి పొందుతున్నామో, ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉన్నతమైన దీవెనలు పొందుకునే రీతిగా మనం కలిగి ఉండవలసిన మరొక లక్షణం, మరొక అవసరమైనది ఏంటంటే ప్రేమను. ఆ ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. అది వ్యర్థం కాకూడదు. అంటే నేను కలిగి ఉన్నాను, ఆ అనుబంధంలో ఎదిగేటట్లుగా దాన్ని సాధించాలి మనం. కనుక ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, సంఘాలకు వెళతాం, సువార్తలు ప్రకటిస్తాం, ఏవేవో చేస్తాం, కానీ ప్రేమలో అతకబడలేం, ప్రేమలో కట్టుకోలేం, ప్రేమ వాతావరణాన్ని సృష్టించలేం, ప్రేమ అనుబంధాలను కలిగి ఉండటానికి ప్రయత్నించలేం. మన స్థితిగతి తగ్గట్టుగా మనం నడిచేస్తాం, ఆ ప్రేమ అనుబంధాలను స్థిరపరచలేం. కానీ ఈరోజు ఈ సందేశం వింటున్నవారు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నెన్నో విషయాలు మనం రకరకాలైనవి అంటే లోకంలో చూస్తుంటాము, అలాగే ఎన్నో విషయాలు వింటున్నాము, మంచిదే. కానీ ఇంతకు నీ ఆత్మీయ స్థితి వాక్యానికి దగ్గరగా, వాక్యానికి అనుబంధంగా, వాక్యాన్ని నెరవేర్చే రీతిగా ఎంతవరకు సాగుతుంది, ఎంతవరకు కలిగి ఉంటుంది? ఇది తప్పక నువ్వు ఆలోచించాలి. ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఈ ఆలోచన గురి కలిగి ఉండాలి. కనుక ఈ సందేశం వింటున్నవారు, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, నువ్వు పడిన ప్రయాస ఉపయోగమైందేనా, దేవుని దగ్గర మెప్పు పొందేదేనా, అలాగే నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుందా, లేకపోతే అది లోకానుసారంగా ఈ అవసరాల కోసం ప్రయాసపడి ఆత్మ విషయాలు అసలు పట్టించుకోకుండా జీవితం అంతా వృధా గడిపేస్తున్నావా? కొంచెం ఆలోచన చేసి నువ్వు ప్రయాసపడింది వ్యర్థం కాకుండా, నువ్వు పడిన ప్రయాసకు ఫలితము దక్కే రీతిగా, దేవుని ముందు మెప్పు పొందే రీతిగా ఉండగలిగే వాటి కొరకే నువ్వు ప్రయాసపడుతున్నావా లేదా పరీక్షించుకో. ఈ రోజున ఆలోచన చేయి, తప్పక దేవుడు నీకు జవాబిస్తాడు. కనుక ఈ సందేశంలో ఆలోచించండి. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మేము దేని కొరకు ప్రయాసపడాలో ఒక మాట తెలియపరిచారు. ఆ మాటను బట్టి నీ వందనాలు. నెరవేర్పు దయచేవాడు నీవే కనుక ఈ సందేశం ఆలమాల ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.